కేరళ రాష్ట్రంలో బీజేపీ బుల్డోజర్ యాక్షన్ మొదలైంది. మీరు విన్నది కరెక్టే. అదేంటి బుల్డోజర్ యాక్షన్ అంతా కూడా వెస్ట్ బెంగాల్లో జరుగుతోంది, అప్పుడప్పుడు యూపీలో జరుగుతోంది, మహారాష్ట్రలో కదా జరుగుతోంది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వంలో ఉంది. వెస్ట్ బెంగాల్లో ఈ మధ్యనే పవర్లోకి వచ్చింది కాబట్టి చాలా ఉధృతంగా జరుగుతోంది సువేందు అధికారి నాయకత్వంలో, నేతృత్వంలో. మరి కేరళలో కాంగ్రెస్ కదా పవర్లో ఉంది, అక్కడ ఎలాగ బుల్డోజర్ యాక్షన్ సాధ్యం అంటే అదే మరి ట్విస్ట్ ఏంటంటే రీసెంట్గా కొద్ది రోజుల కిందట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, త్రివేంద్రం అంటే తిరువనంతపురంలో మేయర్ పీఠాన్ని అంటే బీజేపీకి ఒక పెద్ద మోరల్ బూస్టప్నిచ్చేటువంటి ఒక నైతిక విజయం, అది ఒక పెద్ద భారీ విజయంగానే చూడాలి. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. అంత అనుకున్నంత కేడర్ లేదు, నాయకులు కూడా అంతంత మాత్రంగా నాయకులు ఉన్నప్పటికీ కూడా ఓట్లు సీట్లు ఎప్పుడు కూడా సరిగా రావు, చెప్పుకోదగ్గ స్థాయిలో రావు. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 3 సీట్లు వచ్చాయి. దానికంటే ముందు జరిగినటువంటిది ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం అనేది. ఇప్పుడు ఈ తిరువనంతపురంలో అక్కడ కొన్ని మార్కెట్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కట్టినటువంటి నిర్మాణాలని కూలదేశిస్తున్నారు సంబంధిత అధికారులు. ఎందుకంటే మేయర్గా అక్కడ బీజేపీ మేయర్ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి గ్రిప్ ఉంది. ఇప్పుడు అక్రమంగా కట్టేసినటువంటి ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని ముందు అక్కడ కట్టేసినటువంటి షాపులన్నింటినీ కూడా కూల్చేస్తున్నారు. కానీ ఇల్లీగల్గా మాత్రం కాదు, వాళ్ళకి ముందు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు, విచారణ మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేరళ ప్రజల నుంచి, తిరువనంతపురం ప్రజల నుంచి గతంలో చాలా ఫిర్యాదులు వెళ్ళే, చాలా కంప్లైంట్స్ చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చూసి చూడనట్టు దున్నపోతు మీద వర్షం పడినట్టుగా వీళ్ళు కంప్లైంట్లు చేస్తూనే ఉంటారు, మనం రాసుకుంటూనే ఉండాలి. అది జరిగేది కాదు, దాన్ని పరిష్కరించేది కూడా కాదు. పినరయి విజయన్ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం నడిచింది మొన్నటి వరకు కూడా. ఇప్పుడు వీడి సతీష్ అని వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చెలాయిస్తుంది. కానీ బీజేపీ గట్స్ని మెచ్చుకోవాలి. అక్కడ పవర్లో లేదు రాష్ట్రంలో, అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నది రీసెంట్గా వచ్చినటువంటి సంఖ్య 3 ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి సంబంధించి. మేయర్ పీఠం మాత్రం అక్కడ క్యాపిటల్ సిటీలో జెండా పాత్ర అనేది నిజంగా బీజేపీకి ఒక గొప్ప బలం ఇచ్చిందనే చెప్పాలి, కేడర్కి నాయకులకు కూడా. అలాంటి చోట ఇప్పుడు అక్రమంగా కట్టినటువంటి ఈ షాపులన్నింటినీ కూడా కూల్చేశారు. నిజానికి ఇన్వెస్టిగేట్ చేశారు, నోటీసులు ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వాల్సిన 1 వారం రోజులు 10 రోజులు సమయం ఇచ్చారు. వాళ్ళ వివరణ సంతృప్తికరంగా లేదు కాబట్టి ఆ షాపులన్నింటినీ కూడా కూల్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఇంతకీ ఎవరు ఆక్రమించుకున్నట్టు అక్కడ? ఈ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటమికి చెందినటువంటి అంటే లెఫ్ట్ పార్టీ నాయకులు కొంతమంది, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతమంది, ఎవరికి నచ్చిందో వాళ్ళు ఆక్రమించేసుకొని అక్కడ షాపుల్లాగా కట్టేసి వాటిని అద్దెలకు ఇచ్చేసుకొని కొన్ని జనరేషన్స్గా దాని మీదే బ్రతికేస్తూ ఉన్నారు ఈ 2 పార్టీల నాయకులు కూడా. సో ఇక మీదట అలా నడవదు, వాటన్నిటిని కూడా గుర్తించి ఇన్వెస్టిగేట్ చేసి ఆ అక్రమ కట్టడాల్ని కూల్చేస్తూ ఉన్నారు. తిరువనంతపురం పరిధిలో ఇంకా ఇలాంటివి కొన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఉన్నాయి, వాటి పని కూడా పడతాం, అక్కడ కూడా వస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ కూల్చివేతల మీద ఆల్రెడీ దొంగ ఏడుపులు మొదలైపోయాయి. అటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, అయ్యయ్యో పేదవాళ్ళ గుడిసెలు లేకపోతే పేదవాళ్ళ బ్రతుకు తెరువు మీద వాళ్ళ పొట్ట మీద కొడతారని చెప్పి. నిజానికి ఆ షాపులు ఎవరివి? పేదవాళ్ళ షాపులా? మీకు అంత దయా ప్రేమ ఉండి ఉంటే, జాలి ఉండి ఉంటే సరే మీరు ఆక్రమించుకున్నారు, వాళ్ళకు ఉచితంగా ఇవ్వచ్చుగా. ఉచితంగా ఇస్తున్నారా? లేదు, వాళ్ళ దగ్గర అద్దెలు వసూలు చేస్తున్నారు. స్థలం మీ పేరు మీద ఉంది కానీ అద్దెలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఎవడి స్థలం అది? ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలం అంటే ప్రజల స్థలం. సో ప్రజల స్థలాన్ని మీరు అక్రమంగా దోచేసుకొని మీ జేబులో డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు కింది స్థాయి ప్రజల నుంచి మీరు వడ్డీలు లాగేసుకొని, లేకపోతే రుసుములు నెల వడ్డీలు వాళ్ళని రక్తం పీల్చుకు తిన్నట్టుగా చేస్తూ ఉన్నారు ఈ ఎల్డీఎఫ్ నాయకులు కానీ, యూడీఎఫ్ నాయకులు కానీ. సో ఈ బుల్డోజర్ యాక్షన్ తోటి ఎంతో కొంత ఉపశమనం, కొన్ని దాదాపుగా 10-20 సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలకి ఎంతో కొంత ఉపశమనం లభించినట్లయిందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే బుల్డోజర్ యాక్షన్ మిగిలిన తిరువనంతపురం ఆ ప్రాంతం అంతా కూడా జరగాలి. ఎక్కడెక్కడైతే ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయో ఈ బుల్డోజర్ యాక్షన్ జరిగి తీరాల్సిందే. ఏమంటారు, ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ అంటారు, డెమోలిషన్ డ్రైవ్ అంటారు. ఈ డెమోలిషన్ డ్రైవ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టాలి. కానీ మిగిలిన చోట్ల బీజేపీకి పవర్ లేదు కాబట్టి అక్కడ చేయడం అనేది కొంచెం క్లిష్టతరం అవుతుంది. ఇక్కడ మాత్రం తిరువనంతపురంలో మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఈ డెమోలిషన్ డ్రైవ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.